తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మంత్రి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్, మాజీ మంత్రి మల్లారెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, బంగారం ఎప్పుడు ఇస్తారంటూ అక్కడే ఉన్న పట్నం మహేందర్ రెడ్డిని ప్రశ్నించారు. 2 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. సన్నబియ్యం హామీ ఇవ్వకున్న సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు పట్నం మహేందర్ రెడ్డి. అన్ని మండలాలలో ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులకు మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన పట్నం మహేందర్ రెడ్డి గారికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెద్దలు మన గౌరవ మన ఎమ్మెల్సీ మన చీఫ్ మా పెద్దన్న మహేందర్ రెడ్డి అన్న గారు, అదే మాదిరిగా మా వెంకటేష్ అన్న గారు, మా సుధీర్ అన్న గారు, మార్కెట్ చైర్మన్ నరసింహ గారు, మిగతా పెద్దలకు, మాజీ చైర్మన్లకు, మాజీ ఉప చైర్మన్లకు, మాజీ కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు, మా అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అందరికీ నమస్కారం. పెద్ద ఎత్తున ఈరోజు 350 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. మా మహేందర్ రెడ్డి అన్న ఒకటే అడుగుతున్నా, అన్న మనం ఆడబిడ్డలకు ఆశ పెట్టామన్నా అది మంచిగా వస్తలేదన్న. 2 సంవత్సరాలు గడిచిందన్న. దాని ఎమ్మడి కూడా ఆ తులం బంగారం ఇస్తే చాలా బాగుంది. ఆశ పెట్టాము. ఎలక్షన్లో మనం ఇచ్చిన తులం బంగారం ఇవాళ వాళ్ళకు కూడా 350 తులాలు వచ్చింది. ఆశ పెట్టి ఆడబిడ్డలకు ఎప్పుడు ఆశ పెడితే అది మంచిది కాదు. మేడ్చల్ నియోజకవర్గంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకోవడం జరుగుతుంది. మరి మేడ్చల్తో పాటు తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా మహిళలందరూ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నుంచి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మహిళల విషయానికి వస్తే మహిళల దాఖలా సంఘాలు కానీ మహిళలందరూ కూడా వాళ్ళ కాలం మహిళలందరినీ కొటేషన్ చేయాలని చెప్పేసి సీఎం గారి కలలు కాబట్టి మరి గతంలో కూడా మహిళల దాఖలా సంఘాలన్నీ ఏర్పాటు చేసుకొని మరి వాళ్ళ సంఘాలు ముందుకొచ్చి చాలా కష్టపడి పనిచేయడం కూడా జరుగుతున్నది. మరి వాళ్ళు రకరకాల మహిళలంతా కూడా వ్యాపారాలు చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి ఇంకా ముందు కూడా ప్రభుత్వం మీ అందరికీ కూడా సహకారం చేస్తుంది. అదేవిధంగా మరి ఇన్ఛార్జ్ గారు కొన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడినారు. మరి వారు చెప్పిన విధంగా రోడ్ల విషయంలో కానీ అదేవిధంగా ఈ పెద్ద నియోజకవర్గం కాబట్టి మరి ఎన్ని నిధులైన తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.